భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప బస్సు యాత్ర నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బీజేపీ సిర్పూర్ కాగజ్ నగర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ గారు మరియు జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి హాజరయ్యారు. కావున బీజేపీ నాయకులు హాలియా పట్టణంలో భారీ బహిరంగ సభలో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి కంకనాల నివేదిత రెడ్డి గారు మాట్లాడుతూ మోదీజీ చేసిన అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ భారతీయుడైన ప్రతి పౌరుడు కూడా బీజేపీకి ఓటు వేసి గెలిపించి భరతమాత రుణం తీర్చుకోవాలని మనవి చేసుకున్నారు. గారికి అట్లనే మన జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మా ఆత్మీయ అన్నదమ్ములు, మా కార్యకర్తలందరికీ కూడా అట్లనే పేరు పేరుకి వచ్చిన మా అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా నమస్కారాలు. ఏమైంది అట్లా కూర్చున్నారు? ఒక్కళ్ళు కూడా చప్పుడు లేదు. వంట చేసొచ్చిరా లేదా? వంట అయిపోయింది కదా. 500కే సిలిండర్ అంట, 7 కిలోలు. ఇదివరకు సిలిండర్ 1000 రూపాయలు, దాంట్లో 14 కేజీల గ్యాస్. ఇప్పుడు 500కే సిలిండర్ అంట, 7 కేజీలంట. అక్కలు ఒకసారి మేల్కొని ఆలోచన చేయండి. మీకు ఇదివరకు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం 3 పార్టీలను చూస్తున్నాం. ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీఆర్ఎస్, ఇంకోటి బీజేపీ. కాంగ్రెస్ ఏం చేసింది? గత 40 సంవత్సరాలుగా చూస్తున్నాం. తర్వాత కాంగ్రెస్ వద్దనుకున్నాం, బీఆర్ఎస్కి వచ్చినాం. బీఆర్ఎస్ కోటేసినాం. కారు గుర్తు అందరం పోయి కారు ఎక్కిరు. ఏమైంది? కారు బోల్తా పడింది, తట్టా బుట్టా చదువుకొని ఎక్కడోడెక్కడ పోయింది. ఇక మిగిలింది బీజేపీ. సరే, మొన్న గడిచిన ఎలక్షన్లలో మనకు మాయ మాటలు చెప్పి, కల్లబల్లి మాటలు చెప్పి, మాయ చేసి మనతో ఓట్లు ఎంచుకున్నారు. 3 నెలలు గడిచింది. 6 గ్యారంటీలు అన్నారు. మరి మా అక్కలందరూ ఎక్కడ పోయినా అడుగుతున్నారు. నెలకి 2,500 ఇస్తా అన్నారు మహిళలకు. ఎప్పుడు వస్తాయి మేడం అని అడుగుతున్నారు. మీలో ఎవరికైనా వస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా అప్లై చేసుకుంటాం మీతో పాటు. 2,500 వచ్చినాయి ఎవరికన్నా? రాలేదు. 6 గ్యారంటీలు అన్నారు, గృహలక్ష్మి అన్నారు. వెనకటికి పోయినోడు కూడా చెప్పిండు అందరికి ఇల్లు ఇస్తా అని. డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. అత్త అల్లుడు వస్తే ఎక్కడ వరకు ఉంటుంది, అత్త ఎక్కడ పోతుంది, మాకు బర్రెలుంటాయి, గొర్రెలుంటాయి, మా ఇంటి చుట్టూ స్థలం అన్నాడు. ఆయన అటే పోయిండు, అన్ని చదువుకొని పోయిండు దొరికిన కాడికి. ఇక ఇప్పుడు ఇంకెంకాయలు వచ్చిండు రేవంత్ రెడ్డి. పొట్టిగా ఉంటాడు, కనబడాడు. స్టేజ్ మీద ఉంటే కనబడతాడు ఎప్పుడన్నా మీకు? మాటలు మాత్రం చాలా మాట్లాడతాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటాడు. ఒక్కటేనా? ఆయన గత 10 సంవత్సరాల కింద ఓటుకి నోటు కేసులో పెద్ద కేసు అయితే కేసీఆర్ అండదండలతో 10 సంవత్సరాల నుంచి కేసు ముందుకు పోలేదు. ఏమన్నంటే కవితను అరెస్ట్ చేయాలి అంటాడు. కవిత కాదు, ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు? కాళేశ్వరం అన్నాడు, సిబిఐ అన్నాడు. దమ్మున్న ముఖ్యమంత్రి అయితే ఒక్క లెటర్, పేపర్ లేకపోతే, పెన్ను లేకపోతే నేను ఇస్తా, ఒక్క పెన్ను పేపర్ మీద పెన్ను పెట్టి రాసి సిబిఐకి లెటర్ రాసి విచారణ జరిపించమనండి. ఆయన ఏది ఇన్ని డబ్బులు ఏంటి సార్, మురికాలు కట్టుకుంటాము, బస్ షెల్టర్ కట్టుకుంటాము అంటే పైన మా ప్రభుత్వం లేదు, మేమేం చేయలేము అనేవాళ్ళు. కాబట్టి ఇవాళ మీరు కాంగ్రెస్ కో టిఆర్ఎస్ కో ఓటేస్తే వాళ్ళు గెలిచినా కానీ ఏం ఉపయోగం ఉండదు. ఇవాళ కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నాడు, బీజేపీ అధికారంలోకి రాబోతున్నది. ఈవెన్ నల్గొండ గెలవకున్నా కేంద్రంలో వచ్చేది బీజేపీ పార్టీ. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఈసారి మాత్రం బీజేపీకి ఓటేసి నరేంద్ర మోడీ వచ్చే విధంగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ జిల్లా శాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ విజయ సంకల్ప యాత్రను ఉద్దేశించి చిన్న వెంకటనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.